దేవాలయంలో ముస్లింల పూజలా? అరే వా, నిజమా? ఎక్కడా అని అనుకుంటున్నారా? తిరుమల తొలి గడప దేవుని కడపలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఉగాది నాడు ముస్లింలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడము, పూజల్లో పాల్గొనడము, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మాత్రమే కాకుండా స్వామివారికి సారి కూడా సమర్పిస్తారు. ఎందుకంటే బీబీ నాచరమ్మ తెలుసు కదా, స్వామివారి మీద ఉన్న అపారమైన భక్తితో ఆమె స్వామివారిలో లీనమైపోయారు. ఇక బీబీ నాచరమ్మ ముస్లిం మహిళ కాబట్టి ఆమె తమ ఆడపడుచుగా, తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని తమ బావగారిగా ముస్లింలు భావించి ప్రతి సంవత్సరం సారి సమర్పిస్తారు. కొబ్బరికాయలు, వస్త్రాలు, పప్పు, బెల్లం, ఇలా అమ్మవారికి పట్టు చీరలు, ఇలా మన ఇంటి ఆడపడుచుకు ఏదైతే ఇస్తామో మన పండుగ రోజు అవన్నీ కూడా ముస్లింలు ఈ ఉగాది నాడు స్వామివారికి సమర్పిస్తారు. ఈ దేవుని కడపలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బీబీ నాచారమ్మ విగ్రహం కూడా ఉంటుంది. ఆ రోజు ఆమెకు కూడా ముస్లింలు ప్రత్యేక పూజలు చేస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆనవాయితీని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఈ ఆనవాయితీ గురించి మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతకీ తిరుమల తొలి గడప అని ఎందుకంటారు దేవుని గడపలోనంటే, ఇంతకుముందు ఒక సంప్రదాయం ఉండేదన్నమాట. అదేంటంటే తిరుమలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా కడప జిల్లాలో ఉన్న ఈ దేవుని కడపలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న తర్వాతే తిరుమలకు వెళ్ళేవారు అని. అందుకనే తొలి గడప, తిరుమల తొలి గడప అని ఈ దేవుని గడపకు పేరు.